నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ద్రావిడ రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆ రెండు పార్టీల ఆధిపత్యానికి బ్రేక్ పడనుందా? జయలలిత, కరుణానిధి శాఖ ముగిశాక తమిళనాడు ఇప్పుడు కొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయా? ఒకవైపు అధికారం నిలబెట్టుకునేందుకు డిఎంకే పట్టుదల, పూర్వ వైభవం కోసం ఏఐఏడిఎంకే ఆరాటం, మరోవైపు ఉనికి చాటుకునేందుకు జాతీయ పార్టీల పాట్లు. వీటన్నింటి మధ్య అప్పుడే రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్ ప్రభావం అసలు క్షేత్రస్థాయిలో ఎంత? గ్లామర్ ఓట్లుగా మారుతుందా, లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి ఫలితాలు తారుమారు చేస్తుందా? పొత్తుల విషయంలో నెలకొన్న గందరగోళం వెనుక అసలు వాస్తవాలేంటి? రాజకీయ రణక్షేత్రంలో మారిన తమిళనాడు రాజకీయాలపై ఓ లుక్కేద్దాం. భారతదేశ రాజకీయాల్లో తమిళనాడుది ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శైలి. దశాబ్దాలుగా అక్కడ అధికారం అనేది రెండు ప్రధాన ద్రావిడ పార్టీల మధ్య దోబూచులాడుతూ వచ్చింది. ఒకవైపు కరుణానిధి వారసత్వంగా డిఎంకే, మరోవైపు ఎంజీఆర్, జయలలితల ప్రభతో ఏఐఏడీఎంకే. ఈ రెండే అక్కడి ప్రజల తీర్పును శాసిస్తూ వచ్చాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. జయలలిత, కరుణానిధి శకం ముగిశాక తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన అతిపెద్ద శూన్యం ఇప్పుడు కొత్త సమీకరణాలకు, అనూహ్యమైన పొత్తులకు దారి తీస్తోంది. గతంలో అధికారం కోసం ఈ రెండు పార్టీల మధ్యే హోరాహోరీ పోరు ఉండేది. ప్రజల నాడి కూడా ఈ రెండు పార్టీల వైపే మొగ్గు చూపేది. కానీ నేటి పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆనాటి ఏకఛత్రాధిపత్యానికి ఇప్పుడు గండి పడింది. ప్రజల ఆలోచన విధానంలో మార్పు, కొత్త నాయకత్వం కోసం ఎదురుచూపులు ద్రావిడ కోటలో కొత్త శక్తుల ఆవిర్భావానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల అండతో నెట్టుకొస్తున్న జాతీయ పార్టీల ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. తమిళనాడులో ఒకప్పుడు ఒంటరిగా ప్రభుత్వాన్ని నడిపిన హస్తం పార్టీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా ద్రావిడ పార్టీల భుజాల మీద ఆధారపడక తప్పని స్థితికి చేరుకుంది. ప్రస్తుతానికి డిఎంకేతో దోస్తీ బలంగానే కనిపిస్తున్నా అది పైకి కనిపిస్తున్నంత ప్రశాంతంగా లేదన్నది అంతర్గత వర్గాల మాట. అధికారం పంచుకోవడంలోనూ, సీట్ల సర్దుబాటులోనూ ప్రాంతీయ పార్టీలు చూపిస్తున్న ఆధిపత్యం కాంగ్రెస్ హైకమాండ్కు మింగుడు పడడం లేదు. అయినప్పటికీ డిఎంకేతో బంధం ప్రస్తుతానికి కొనసాగుతోంది. కానీ రాబోయే ఎన్నికల నాటికి ఈ బంధం అలాగే ఉంటుందా, లేక కొత్త సమీకరణాలు తెరపైకి వస్తాయా అన్నది $1,000,000 ప్రశ్న. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. డిఎంకే కూటమిలో ఉంటూనే క్షేత్రస్థాయిలో మారుతున్న గాలిని కాంగ్రెస్ నిశ్చితంగా గమనిస్తోంది. ముఖ్యంగా సీట్ల పంపకాల విషయంలో డిఎంకే మొండి వైఖరి అవలంబిస్తే కాంగ్రెస్ ప్రత్యామ్నాయదారులు వెతుక్కోవడం ఖాయం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చూపు ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న రాజకీయ శక్తుల వైపు మళ్లుతోందన్న విశ్లేషణలు జోరందుకున్నాయి. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమిళనాడులో మాత్రం తమ ఉనికిని చాటుకోవడానికి నానా తంటాలు పడుతోంది. జయలలిత ఉన్నంతకాలం ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎంతో కొంత ప్రభావం చూపిన బీజేపీ ఇప్పుడు ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏఐఏడీఎంకే ఎన్డీఏ కూటమి నుండి బయటకు రావడం బీజేపీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి. దీనికి తోడు బీజేపీకి అక్కడి ప్రజలు ఇంకా ఒక ఉత్తరాది పార్టీగాను, హిందీ పార్టీగాను చూడడం ఆ పార్టీ విస్తరణకు ప్రధాన అవరోధంగా మారింది. తాము లోకల్ అన్న భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కమలం పార్టీ ఇంకా పూర్తిగా విజయం సాధించలేకపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ కొంత బలపడినట్టు కనిపిస్తున్నా అది ఓట్లు చీల్చే స్థాయిలో ఉంది తప్ప అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయిలో లేదు. ద్రావిడ భావజాలం బలంగా వేళ్లూనుకున్న ఈ గడ్డపై హిందుత్వ అజెండాను అమలు చేయడం కత్తిమీద సాములాంటిదే. అయినప్పటికీ స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ డిఎంకే వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ తనకంటూ ఓ ఓటు బ్యాంకును సృష్టించుకునే పనిలో పడింది. ఇలాంటి సంక్లిష్టమైన రాజకీయ వాతావరణంలో ఒక మెరుపులాంటి వార్త తమిళనాడును కుదిపేసింది. అదే స్టార్ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం. సినిమా డైలాగులతో అభిమానులను ఉర్రూతలూగించిన దళపతి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో వాస్తవ సమస్యలపై గలం విప్పడానికి సిద్ధమయ్యారు. తమిళగ వెట్రి కలగం పేరుతో ఆయన స్థాపించిన పార్టీ సంప్రదాయ రాజకీయ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
విజయ్ ఎంట్రీ దశాబ్దాల రాజకీయ స్తబ్దతను బద్దలు కొట్టి ఒక ప్రభంజనంలా కనిపిస్తోంది. డీఎంకేను తన ప్రధాన రాజకీయ విరోధిగా, బీజేపీని తన భావజాల శత్రువుగా విజయ్ ప్రకటించిన తీరు ఆయన ఎంత స్పష్టతతో ఉన్నారో తెలియజేస్తోంది. ద్రావిడ రాజకీయాలకు, జాతీయ రాజకీయాలకు మధ్య ఓ కొత్త ప్రత్యామ్నాయాన్ని చూపించాలన్నదే ఆయన తపనగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రజల్లోకి ఆయన చొచ్చుకుపోతున్న తీరు, సభలకు వస్తున్న జనం, ముఖ్యంగా యువతలో కనిపిస్తున్న ఉత్సాహం తమిళ రాజకీయాల్లో ఓ కొత్త జయశిఖానికి నాంది పలుకుతున్నాయా అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాజకీయాల్లోకి రాకముందే విజయ్ చుట్టూ వివాదాలు ముసురుకోవడం, అవి ఆయనకు రాజకీయంగా కలిసి రావడం యాదృచ్ఛికమే కాదు. ఇటీవల పొంగల్ పండుగ సందర్భంగా విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్ విడుదలకు ముందు జరిగిన హైడ్రామా రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెప్పడం, విడుదలకు అడ్డంకులు సృష్టించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. ఇది విజయ్ అభిమానుల్లో ఆగ్రహాన్ని రగిలించడమే కాకుండా సాధారణ ప్రజల్లోనూ ఆయన పట్ల సానుభూతిని పెంచింది. ఒక సినిమా విడుదల అంశం రాజకీయ రంగు పులుముకోవడం తమిళనాడులో కొత్తేమీ కానప్పటికీ విజయ్ పార్టీ పెట్టిన తరుణంలో ఇది జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయ్ కేవలం సినిమా గ్లామర్ను నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని ఆయన తీసుకుంటున్న సంస్థాగత నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల విజయ్ 10 మంది సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి ఎన్నికల కమిటీని ప్రకటించడం ఇందులో భాగమే. ఈ కమిటీకి రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని నిర్మించే, బలపరిచే బాధ్యతను అప్పగించారు. బూత్ స్థాయి నుండి కమిటీల నియామకం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక సమస్యలను గుర్తించడం, వాటిపై పోరాడడం ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని టీవీకే భావిస్తోంది. విజయ్ స్వయంగా జిల్లాల వారీగా పర్యటనలకు సన్నద్ధమవుతుండడం, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం ఆయనలోని సీరియస్ పొలిటీషియన్ను ఆవిష్కరిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అంచనాలు, పలు సర్వేల నివేదికల ప్రకారం టీవీకే పార్టీకి ప్రస్తుతం దాదాపు 10% పైగా ఓట్ షేర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎన్నికలకు సమయం ఉండగానే పార్టీ పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లకముందే ఈ స్థాయి మద్దతు లభించడం సాధారణ విషయం కాదు. ఇది జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఈ ఓటు షేర్ ఎటువైపు మొగ్గితే అటు అధికారం దక్కే అవకాశాలున్నాయనే మెండుగా ఉన్నాయి. అందుకే ఈ 2 జాతీయ పార్టీలు విజయ్ మద్దతు కోసం లోపాయికారి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక బీజేపీ తన మద్దతు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని టీవీకే ఇప్పటికే కుండబద్దలు కొట్టారు. ఇది కమలం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. విజయ్ ఎంట్రీతో అత్యంత సందిగ్ధంలో పడింది మాత్రం కాంగ్రెస్ పార్టీని అని చెప్పాలి. బీజేపీ పొత్తు ఉండదని విజయ్ తేల్చి చెప్పినప్పటికీ కాంగ్రెస్తో జతకట్టడం మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. డీఎంకే గతంలో కంటే తక్కువ సీట్లు ఇచ్చే యోచనలో ఉండడం కాంగ్రెస్ క్యాడర్కు రుచించడం లేదు. సరిగ్గా ఈ సమయంలోనే విజయ్ రూపంలో ఒక ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. విజయ్తో దోస్తీ కడితే ఎలా ఉంటుంది అన్న సమీకరణాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో తర్జన భర్జనలు పడుతోంది. పాత మిత్రుడైన డీఎంకేను వదులుకోలేక, కొత్తగా వస్తున్న టీవీకే ప్రభావాన్ని విస్మరించలేక కాంగ్రెస్ ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. డీఎంకేతో పొత్తు కొనసాగిస్తే సీట్ల విషయంలో రాజీ పడాలి. అదే విజయ్ వైపు వెళితే గెలుపుకు నమ్మకం ఎంతున్నది? ప్రశ్న డీఎంకేనా టీవీకేనా అన్న మీమాంసలో కాంగ్రెస్ నాయకత్వం ఊగిసలాడుతుంది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. నిర్ణయాలు రాత్రికి రాత్రే మారిపోతూ ఉంటాయి. అందుకు నేడా రేపా అనేది కీలకం కాదు. సమయం, సందర్భం మాత్రమే ముఖ్యం. టీవీకే పార్టీ నుండి వస్తున్న సంకేతాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి అని ఆ పార్టీ నేతలు చెబుతున్న మాటల్లో అంతరార్థం చాలా లోతుగా ఉంది. అంటే పొత్తుల విషయంలో విజయ్ ఇంకా ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేదు, లేక తన బలాన్ని పూర్తిగా అంచనా వేసుకున్నాక బేరసారాలకు దిగుతారా అన్నది చర్చనీయాంశం.
ఒకవేళ విజయ్ ఒంటరి పోరుకు సిద్ధమైతే ఈ జాతీయ పార్టీలు ఎవరి పంచన చేరాలన్నది పెద్ద సమస్యగా మారుతుంది. కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా పుదుచ్చేరిలో కూడా పోటీ చేయాలని విజయ్ భావిస్తూ ఉండడం ఆయన విస్తృత వ్యూహానికి నిదర్శనం. పుదుచ్చేరిలో కాంగ్రెస్ బీజేపీలకు కొంత పట్టుంది. అక్కడ విజయ్ ఎంట్రీ ఇస్తే సమీకరణాలు పూర్తిగా తారుమారయ్యే అవకాశం ఉంది. జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ తమిళ ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు తయారైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ పార్టీ పరిస్థితి మరింత సంక్లిష్టంగా గందరగోళంగా తయారైంది. పార్టీ పగ్గాలు ఎడప్పాడి పళనిస్వామి పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలు ఇంకా చల్లారలేదు. పన్నీర్ సెల్వం వర్గం బలహీనపడిన మాట వాస్తవమే అయినా ఆ విభజన వల్ల ఏర్పడిన ఓటు చీలిక ఇంకా పూడ్చలేని గాయంలాగే ఉంది. అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంకు రెండుగా చీలిపోవడం టీవీకే, బీజేపీ, అమ్మమక్కల్, మున్నేట్ర కళగం వంటి పార్టీలకు వరంగా మారుతోంది. ఈ చీలిక వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకీకృతం కాకుండా ముక్కలు చెక్కలు అవుతుంది. ఇది అంతిమంగా అధికార డీఎంకేకు లాభం చేకూర్చే అంశమే అయినప్పటికీ విజయ్ వంటి కొత్త శక్తి ఈ చీలిక ఓట్లను గంపగుత్తగా తన వైపు తిప్పుకుంటే మాత్రం ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. లేటెస్ట్ పాలిటిక్స్లో వార్ క్షేత్రస్థాయిలోనే కాదు ఆన్లైన్ వేదికగా కూడా భీకరంగా సాగుతోంది. తమిళనాడు రాజకీయాల్లో సోషల్ మీడియా పోషిస్తోన్న పాత్ర అంతా ఇంతా కాదు. డీఎంకే, బీజేపీ, ఐటీ విభాగాల మధ్య డిజిటల్ వార్ ఇప్పటికే తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం, ట్రోల్స్, మీమ్స్ ద్వారా వ్యక్తిగత హననానికి పాల్పడడం సర్వసాధారణమైపోయింది. అయితే ఈ డిజిటల్ యుద్ధంలో టీవీకి అనూహ్యమైన వేగంతో దూసుకుపోతోంది. విజయ్కు ఉన్న కోట్లాది మంది అభిమానులు, ముఖ్యంగా యువత, సోషల్ మీడియాలో పార్టీకి వెన్నుగా నిలుస్తున్నాయి. టీవీకే ప్రచారం యువతలో వేగంగా వైరల్ అవుతోంది. విజయ్ పార్టీ బేస్ డిజిటల్ ప్లాట్ఫామ్లలో సృష్టిస్తున్న అలజడి సంప్రదాయ పార్టీల ఐటీ వింగ్లకు సవాలు విసురుతోంది. ఎన్నికల సమయంలో ఈ సోషల్ మీడియా ప్రచారం ఓటర్లు, ముఖ్యంగా తటస్థ ఓటర్లు, యువ ఓటర్ల అభిప్రాయాలు ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక తమిళ రాజకీయ చిత్రపటంలో కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీధి మయ్యం పాత్రను కూడా తక్కువ అంచనా వేయలేం. గత ఎన్నికల్లో 3 నుంచి 4% ఓట్లు సాధించిన ఎంఎన్ఎం ఈసారి కింగ్ మేకర్ కాకపోయినా కింగ్ ఎవరనేది నిర్ణయించే ఓట్లను చీల్చే శక్తిగా మిగిలి ఉంది. కమల్ ఎవరితో జతకడతారు అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరోవైపు ఇన్ని సవాళ్ల మధ్య కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం తన సంక్షేమ పథకాలని నమ్ముకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డీఎంకేకు ఇంకా గట్టి పట్టు ఉంది. గత 5 ఏళ్లలో స్టాలిన్ ప్రభుత్వం అమలు చేసిన పుదుమై పెన్, కన్లైగ్నర్, కాంటీన్, ఉలవర్ వంటి పథకాలు ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, రైతులు, పేద వర్గాల నుంచి మంచి స్పందన తెచ్చుకున్నారు. టీవీకే ప్రభావం పట్టణ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ గ్రామీణ తమిళనాడులో డీఎంకే ఓటు బ్యాంకును బద్దలు కొట్టడం అంత తేలికైన విషయం కాదు. మొత్తంగా చూస్తే తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు చేరుకున్నాయి. విజయ్కు రాజకీయ అనుభవం లేకపోవడం ఒక బలహీనతగా, విపక్షాలు విమర్శిస్తున్న అవినీతి మచ్చ లేకపోవడం, కొత్త రక్తం అనే అంశాలు ఆయనకు బలంగా మారుతున్నాయి. యువతలో ఆయనకున్న మద్దతు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎంకే అనుభవం, ఏఐఏడీఎంకే సంప్రదాయ ఓటు, బీజేపీ వ్యూహాలు, విజయ్ ఆకర్షణ, వీటి మధ్య జరిగే పోరు రసవత్తరంగా ఉండబోతోంది. తమిళ ఓటరు ఎప్పుడూ విజ్ఞతతో ఆలోచిస్తారు. ఈసారి వారి తీర్పు మార్పు వైపు ఉంటుందా లేక స్థిరత్వం వైపు ఉంటుందా అన్నది తెలియాలంటే మరికొందరు కాలం వేచి ఉండాల్సిందే. ఏది ఏమైనా జరగబోయే ఎన్నికలు తమిళ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయం. సినీ ఆకర్షణ, రాజకీయ వాస్తవికత, ఈ రెండు వేరువేరు దారులు. తెరపై కనిపించే ఉద్వేగం పాలనలో ప్రతిఫలిస్తుందన్నదే ఇప్పుడు అసలైన పరీక్ష. దశాబ్దాలుగా వేరూనుకున్న సాంప్రదాయ ఓటు బ్యాంకులు ఒకవైపు, మార్పు కోసం ఎదురు చూస్తున్న యువత మరోవైపు. ఈ ఘర్షణలో తమిళ ఓటరు సుస్థిరతకే పట్టం కడతారా లేక ప్రత్యామ్నాయ ప్రయోగం వైపు మొగ్గు చూపుతారా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా రాబోయే ఎన్నికలు మాత్రం తమిళనాడు భవిష్యత్ రాజకీయ గతిని మార్చే దిశగా సాగుతాయనేది మాత్రం అక్షర సత్యం. ఆ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
ఆ తీర్పు కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.